హాయ్ ఫ్రెండ్స్, అఖండ టీజర్ అయితే రిలీజ్ అయింది. టీజర్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హిమాలయాలలో బాలకృష్ణ గారిని ఎంట్రీ చూపించారు. బాలకృష్ణ గారి లుక్ అయితే చాలా బాగుంది. మొత్తం తెల్లగడ్డంతో జుట్టు ఫుల్గా ఉండి, అలాగే ఆ త్రిశూలంతో మనుషులందరినీ ఎత్తి పడేయడం, మళ్ళీ ఆ త్రిశూలం మెల్లో చుట్టూ తిరుగుతూ మనుషులందరినీ చంపుకుంటూ వచ్చే కాడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. వెనకాలంతా హిమాలయాల లుక్స్ కానీ ఆ విజువల్స్ కానీ అవి కూడా చాలా బాగున్నాయి. అలాగే ఈసారి విలన్ కూడా పవర్స్ ఉంటాయి అని అనుకుంటున్నాను. ఎందుకంటే విలన్ని అయితే పూర్తిగా చూపించలేదు, జస్ట్ కళ్ళే చూపించారు. అలాగే పాత బాలకృష్ణ అంటే అఖండాలో ఉన్న బాలకృష్ణ అది కూడా క్యారెక్టర్ ఉన్నట్టుంది. ఆ లుక్ కూడా చూపించారు బాలకృష్ణ. అది నాకు తెలిసి కరెక్ట్ సీక్వెల్ అనుకుంటున్నాను నేనైతే. అంటే దాని నుంచి వచ్చి ఆల్రెడీ చెప్పారు కదా, అఘోరా ఫస్ట్ దాంట్లో ఇతను చాలా డేంజర్, ఇంతకుముందు చాలామందిని చంపేశాడు అది ఇదని. కాబట్టి అది ప్రీక్వెల్ అన్న అయి ఉండాలా, లేదా సీక్వెల్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఇలా ఉండి కొన్ని రోజులు ఉండి మళ్ళీ హిమాలయాల్లోకి వెళ్ళి తపస్సు చేయడం, అక్కడికి విలన్స్ రావడం, వాళ్ళ అంతు చూడడానికి మళ్ళీ బయటికి రావడం, అదేమన్నా అయి ఉండాలా అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడైతే 2 లుక్కులు చూపించారు బాలకృష్ణ గారిది. సేమ్ అఖండ 1లో ఉన్న లుక్, ఇప్పుడు 2లో ఉన్న లుక్లో ఫుల్ గడ్డం ఉండి, ఫుల్ హెయిర్ ఉండి, తెల్ల గడ్డంతో లుక్ అయితే చాలా బాగుంది. కాబట్టి నాకు తెలిసి మళ్ళీ హిమాలయాలకు వెళ్ళి ఏమైనా తపస్సు చేయడం అలాంటివి చేస్తూ ఉండొచ్చు. అక్కడికి ఎవరైనా ఎనిమిస్ కానీ పవర్స్ ఉన్న వాళ్ళు ఏదో నిధి కోసం కానీ ఏదైనా ఎతకడానికి అయి ఉండొచ్చు. అలాగే త్రిశూలానికి కొత్త లుక్ నందీశ్వరుడిది బొమ్మ ఉంది, అది కూడా చాలా బాగుంది త్రిశూలం కూడా. కాబట్టి చూడాలి ఎలా ఉంటుందో. అలాగే పార్ట్ 1లో ఉన్న బాలకృష్ణ ఉంటాడో, అదే మామూలుగా ఉంటాడు కదా కామన్ మ్యాన్ లాగా, అతను కూడా ఆ క్యారెక్టర్ కూడా ఉంటుందో లేదో అనేది ఇంకా తెలియదు. సెప్టెంబర్ 25న పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ అవుతుంది. చూడాలా సేమ్ సీక్వెల్ కంటిన్యూస్గా పెడతారా, లేదా ఏమైనా స్టోరీ మార్చి జస్ట్ టైటిల్ అదొక్కటే, లేదా జస్ట్ ఈ అఘోరా స్టోరీ ఒక్కటే పెడతారో లేదో మనం ట్రైలర్ వచ్చినాక తెలుస్తుంది. అలాగే మీకు టీజర్ చూసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే తమన్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మెయిన్ బాలకృష్ణ గారి లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకేమనిపించిందో కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.